గుడ్డి ఎక్స్మెంట్ మామూలుగా ఉండదా మరే. చంద్రబాబు నాయుడు చివరికి చెప్పింది ఏంటంటే నిన్న చెప్పి తగలడు. ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్తున్నాడు నిన్న. అంటే చెప్పు. అంటే పెళ్లి అయిపోద్ది, శోభనం అయిద్ది, శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు ఎవడు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా. ఆయన తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. నన్ను అడిగారు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నా. ఆపుకోలేకపోతున్నాను. అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లడం మొదలు పెట్టారు. మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ అని మనం కూడా పిల్లలు కదా. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నా. అంటే నేను గుడ్డు కథ చెప్తే నేను తప్పు, నువ్వు శోభనం కథ చేస్తే నువ్వు తప్పు కాదా? ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళికొట్టు లోకేష్ అని పిలుస్తావు. నేను మిమ్మల్ని ఇలా ఊరికే వదిలిపెట్టం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీ గొడ్డలు ఊడదీసి గాలి వేదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? డబ్బా గోరెంట్ల అబ్బా. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని, తాడిపత్రిలో రాజ్యాంగం కూని, తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా. తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. అవునా? నిజమా? నిన్న పెద్దారెడ్డి గారు ఆయన సొంత ఇంటికి పోతే చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ ఫోటోలను ఆ వీడియోలను చూసి రప్ప 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 అనే మాటను మాట్లాడతారు. రప్ప నరికేస్తాం. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఆయన రప్ప 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 అన్నప్పుడు మా పార్టీ కూడా కోబలి అంటే నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతానరా. అది ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇప్పుడు ఒక కొత్త తరహా పోలీస్ వ్యవస్థను మనకు పరిచయం చేస్తున్నారు. అదేంటంటే ఈరోజు ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, రౌడిజాన్ని నిర్మూలించిన పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోవడానికి ఎందుకో వాళ్లకు బ్రేకులు పడుతున్నాయి. దయచేసి ఈ రెచ్చగొట్టే ధోరణి, ఈ రెచ్చగొట్టే ఆలోచనను ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాడండి. మా పార్టీ గాని, మా పార్టీ లీడర్లు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడతారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? స్వేచ్ఛగా ఒక మాజీ శాసనసభ్యుడు అతని సొంత ఇంట్లో 1 గంట సేపు ఉండలేని దురవస్థ. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన లేకపోతే ఈ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది, నన్ను పోనీయండో రామచంద్ర అని ఆయన అన్ని వ్యవస్థల దగ్గరకు పోయి మొత్తుకుంటున్నాడు. ఇన్స్టాలో రీల్ పాపల రోత ఎలా పెరిగిపోతుందో చూడండి. ఎట్లున్నావు? హాయ్, హౌ యు? ఒకసారి చూస్తా. ఏంది మాటలు? కాదు, ఫోన్ లో డైలాగులు కొట్టుకొని ఫేమస్ లా. చిగ్గుందా నీకు? గాడిదలో పెరిగినావు. కొడంగల్ గారిని చీకినవా నువ్వు? వేస్తామా దౌడమికెళ్ళి కొడితే అడ్డం పడుతూ. గుడ్ గర్ల్స్ లో నేను ఒకదాన్ని గుడ్ గర్ల్. దీన్ని ఏమన్నది? సన్నాస దరిద్రుడా? ఒక ఆడపిల్ల ఇన్ని గణం బూతులు మాట్లాడొచ్చు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మీకు కావాల్సిన అబ్బాయి, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటే, ఆ అబ్బాయి ఎట్లా ఉండాలి? హ్యాండ్స్ లేకపోయినా ఓకే, లెగ్స్ లేకపోయినా ఓకే, అది ఒక్కటి ఉంటేనా. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.